ఈరోజు దానియేలు ఉపవాసం గురించి మాట్లాడదామని ఆశపడుతున్నాను అండి. దానియేలు ఎవరు? దేవుని బిడ్డ, దేవుని వంశము, ఇశ్రాయేలీల బిడ్డ. ఇశ్రాయేలీల బిడ్డని శత్రు బానిసగా తీసుకున్నాడు. లెట్స్ ఓపెన్ డానియల్, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము గల సకల విద్యా ప్రవీణతయు. ఎవరెవరెవరు? మొదటగా లోపము లేని సౌందర్యము. రెండోది ఎవరు కావాలంట? సకల విద్యా ప్రవీణత. సకల విద్య ప్రవీణత. ఇంకా జ్ఞానము. ఇంకా తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరంలో నిలవదగిన కొందరు బాలులను రప్పించి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, అపవాది కూడా ఈరోజు మన గృహాల్లో ఉండి, మన 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 చేతుల్లో నుండి, మన గుప్పెట్లో ఉండి ఎలాంటి వారిని తీసుకుంటారు తెలుసా? పనికిరాని వారిని, ఇందుకు విలువ లేని వారిని, ఇందుకు ప్రయోజనం లేని వారిని కోరతలేదు అపవాది. ఎవరు కోరుతున్నాడు? ఎవరు అందంగా ఉంటారో, ఎవరికి తలాంతులు ఉంటాయో, ఎవరికి జ్ఞానం ఉందో, ఎవరికి తత్వ జ్ఞానం ఉందో, ఎవరు ఇంకో మాటలు చెప్పాలంటే ఎవడు ప్రయోజనకరంగా ఉంటాడో వారిని అపవాది దాడి చేయాలని చూస్తున్నాడండి. ఈరోజు మీరు చూడండి, ఒక్కసారి అపవాది చేతుల్లో వాడబడే వారిని చూడండి. ప్రయోజకుల్ని పట్టుకుని వాడు ఆట ఆడిస్తున్నాడు, ప్రయోజకుల్ని దోచుకుని వాడు రాజ్యాంగంకు స్థిరపరుస్తున్నాడు, పని చేపిస్తున్నాడు. ఇక్కడ వీరిని కూడా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఇక్కడ మనం చదువుతామండి. వీరందరినీ తీసుకొచ్చి ఏమి నేర్పిస్తారో చదవండి. వారికి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఏంటంట? కల్దీల విద్య, భాష వారికి నేర్పించాలంట. ఇక్కడ చూస్తాము, వీరు దేవుని బిడ్డలు అన్య రాజు దగ్గర దేవుడే అనుమతించాడు. వాక్యంలో అదే చూస్తాము. దేవుడు అప్పచెప్పాడు. ఎందుకని దేవుడు అప్పచెప్పాడు? వారు దేవుని మాట వినలేదు. దేవుని బిడ్డలైన వారు దేవుని బాధపరిచారు. దేవుని బిడ్డలమైన వారు ఆయన ఇష్టలుగా జీవించలేదు. దేవుని బిడ్డలైన వారు ఆయన కోపాన్ని రేపారు. దేవుడు అప్పచెప్పాడు శత్రు చేతుల్లోకి. ఈరోజు మన జీవితంలో మనం కానీ దేవుని మాట వినకపోతే, దేవునికి విరోధంగా వెళ్తే, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే దేవుడు అప్పుడప్పుడు పాఠం నేర్పిస్తాడండి, దెబ్బ కొడతాడండి. ఈరోజు చాలామంది మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రార్థనకి జవాబులు రావట్లే. మన ప్రార్థనకి జవాబు రాకపోవటానికి కారణం ఏంటి? మొదటిది ఏంటంటే క్షమించరాని మనస్సు. మనము క్షమించరాని మనసును కలిగి ఒకరి మీద కోపము, ద్వేషము, అహంకారము ఇవన్నీ పెట్టుకుని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే జవాబు రాదండి. రెండోది ఏంటి తెలుసా? ద మోస్ట్ కామన్ థింగ్, మన ప్రార్థన మొదటగా ఆయన సన్నిధికి చేరకపోతాం. మన ప్రార్థన ఆయన సన్నిధిలో వినిపించబడకపోతాం. ఈరోజు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. మన ఆకాశం ఎంత పెద్దదో ప్రపంచం మొత్తం వెతుకుతున్నారండి. హౌ బిగ్ ఇస్ ద స్కై? రాకెట్లు వదులుతున్నారు. ఎన్నో రాకెట్స్ పంపించి ఎంత దూరం వెళ్తున్నాయి, ఎంత దూరం వెళ్ళినా కూడా అంతం లేకుండా ఉంది. ఏంటి? మొదటి ఆకాశం ఎంత దూరమో ఎవరు గ్రహించుకోలేకపోతున్నారు. ఈరోజు ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలండి. ఇది మొదటి ఆకాశము అంటే ద ఎంటైర్ యూనివర్స్ దట్ యు సీ. ఈ ఆకాశమే ఎంతవరకు ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. దీనిపైన ఉందంట రెండో ఆకాశము. దీనిపైన రెండో ఆకాశం ఉంది. ఈ రెండో ఆకాశంలో ఎవరు ఉంటారు? వెరీ గుడ్. రెండో ఆకాశంలో వాయుమండలాధిపతులు ఎవరు? వారు దురాత్మ సమూహం. ఎవరు వారు? లూసిఫర్తో పాటు త్రోసివేయబడిన వారండి. అపవాదితో పాటు మీకు తెలిస్తే 1/3 ఆఫ్ ది ఏంజల్స్ త్రోసివేయబడ్డాయంట. ఇక్కడ మనం చూస్తాము, మన ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే ఈ ఔటర్ రింగ్, ద సెకండ్ హెవెన్స్ అని దాటాలి, రెండో ఆకాశాన్ని దాటాలి. ఈ ప్రార్థన ఇక్కడ నుండి మీరు చేసే ప్రార్థన ఈ రెండో ఆకాశాన్ని దాటి దేవుని సింహాసనం ముందుకు రావాలి. సింపుల్గా చెప్పాలంటే దేవుని సన్నిధిలోకి రావాలి. నేను ఊహించేది ఇలాగా, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే, ఇక్కడ నుండి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన పైకి వెళ్తుందంట. చాలామంది ప్రార్థన తలపైకి కూడా వెళ్ళదు, అంతే కదా? నోరు తెచ్చి ప్రార్థన చేయండి, వాళ్ళ ప్రార్థన వారికి వినిపించదు. కానీ మీరు నిజంగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ, విజ్ఞాపనతో, గోజారుస్తూ ప్రార్థన చేసేటప్పుడు ద ప్రేయర్ ఇస్ గోయింగ్ అప్. మామూలు ప్రార్థన అన్న అపవాది ఆపచేమో కానీ
ఉపవాస ప్రార్థనని అపవాది మొట్టలేడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మామూలు ప్రార్థనని అపవాది అణిచివేయచ్చు, నొక్కివేయచ్చు. కానీ ఉపవాస ప్రార్థన పైన అపవాది చేయి పెట్టలేడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అంటే వాడికి భయం. ఈరోజు మీ ప్రార్థనలు ఎన్ని పరలోకానికి చేరుతున్నాయో ఒకసారి పరీక్షించుకోమని వేడుకుంటున్నానండి. ఎంతసేపు ప్రార్థన చేశారు, ఎంతగా ప్రార్థన చేశారో నేను అడుగుతలేదు, కానీ ఎంత ప్రార్థన ఉపవాసముతో, విశ్వాసముతో, పరిశుద్ధతతో ప్రార్థన చేశారు. నేను ఇంత ప్రార్థన చేశాను, దేవుడు ఆన్సర్ అవ్వలేదు అంటున్నారు, కానీ మీ ప్రార్థన మొదటిగా దేవుని దగ్గర వినిపించబడిందా? దేవుని చెంతకు చేరిందా? బైబిల్లో చూస్తాము, కమింగ్ షార్ట్ ఆఫ్ డానియల్ స్టోరీ. దానియేలు దేవుడి చిత్తం కొరకు, తన మనసు కొరకు కాదు, కానీ దేవుని చిత్తము తన దేశము కొరకు, తన స్వార్థం కొరకు కాదు, కానీ ఉన్నవారు అందరి కోసము. ఈరోజు చాలామంది ప్రార్థన చేయమంటే మన కొరకు మాత్రం చేసుకుని వెళ్ళిపోతామండి. మన స్వార్థం కొరకు మాత్రం చేసుకుని వెళ్ళిపోతామండి. నిజంగా ఒకసారి పరీక్షించుకుందాం. మనం చేసిన ప్రార్థనలో ఎంతవరకు దేవుణ్ణి స్తుతించామో, ఎంతవరకు మన కొరకు క్షమాపణ కోరామో, మన విన్నపములు తెలియజేశామో, అదే సమయంలో ఎంతమంది కొరకు, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేశాము. దానియేలు అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా అంత జవాబు రాలే. అందుకని ఆయన ఏం చేశాడు? ఆయన ఆహారాన్ని కట్ షార్ట్ చేశాడంట, డైట్ ఫుడ్గా మార్చాడంట. ఆయనకి ఏదైతే ఇష్టమో దాన్ని తిన్నన్నాడంట. చదువుతారా మాట? 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. ఈరోజు మీరు నిజంగా ఉపవాసం ఉన్నప్పుడు కూడా సంతోషంగా భోజనం చేస్తున్నారా? చాలామంది ఉపవాసం ఉన్నామంటే బాగా తినేయండి సాయంత్రం ఆకలి లేకుండా ఉండడానికి. అవునా? నన్ను అట్లయితే ఉపవాసం ఉండటమే వేస్ట్ అయ్యా. ఉపవాసం అంటుంది, నీకు మండకపోతే నీ ఉపవాసం కాదు. నీకు మండే ప్రతిసారి ప్రార్థన చేయని జ్ఞాపకం చేస్తుంది నీ కడుపు. ఓపిక లేదంటే, అవును నీకు ఓపిక లేదు, ప్రార్థన చేయి, ఓపిక వస్తుంది. మన శరీరం బలహీనం అవుతుంది, కానీ మన ఆత్మ బలాన్ని పుంజుకుంటుంది. మన శరీరం బలహీనం అవుతుంది, కానీ మన ఆత్మ ఆత్మీయ రంగములు యుద్ధ వీరులుగా నిలబడుతుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈయనైతే 3 వారాలు, దట్ ఈస్ 21 days, 21 రోజులు తనకి ఇష్టమైంది ఏది తినలేదంట. చదవండి. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసి కొనలేదు. బా, ఎంత కష్టం. 21 రోజులు స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ నాట్ ద రిచువల్ దట్ యూ డూయింగ్. ఆయన రాజ్యంలో ఉన్నాడు. దే హ్యావ్ ఇన్సెన్స్ అండ్ ఆఫరింగ్స్ అన్నీ అక్కడే. బట్ హియర్ వీఆర్ ఇన్ దిస్ కల్చర్. బట్ ఈరోజు మనం చాలామంది ఇది ఇట్లా చేశారు కాబట్టి ఇట్లా చేయాలి. నో, ఐఎమ్ సేయింగ్ ద పాయింట్. ఉపవాసం అన్నదప్పుడు వీ టేక్ ద సిగ్నిఫికెన్స్. ఒక ప్రిన్సిపల్ తీసుకుని ఆ ప్రిన్సిపల్ని అప్లై చేయాలి. ఇట్ ఈస్ నాట్ రిచువల్స్. చాలామంది రిచువల్స్ ట్రెడిషన్లో ఉండిపోతారు. నో. ఈ గాడ్ వాంట్స్ యూ టు ఫాలో ద ప్రిన్సిపల్. దెర్ ఇస్ అ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్. ఏంటి నీకు ఇష్టమైంది పక్కన పెట్టు. నీ ఏదైతే నేను లేకుండా ఉండగతానో అది. చాలామంది అడుగుతారు, నువ్వు ఉపవాసం నాకు హెల్త్ సిక్నెస్ ఉంది. అయితే నేను అన్నాను వారికి, పొద్దులేసి ఏం చేస్తూ ఉంటావు అని అడిగా. ఏముందండి, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. సరే 21 రోజులు సోషల్ మీడియా కట్ చేసి పడే చెగులుతారా? అమ్మో. లేకపోతే కొంతమంది సీరియల్ పిచ్చి. ఈరోజు భాషలో చెప్పాలి, మేమంతా సీరియల్ కాదులే, అవుట్డేటెడ్. అవును, నెట్ఫ్లిక్స్ పిచ్చి. ఆపేయండి. కట్ ఎవ్రీథింగ్ డౌన్. లోకంలో అపవాది ఎలాగ వాడు ఘనత తెచ్చుకుంటున్నారో గమనించారా? స్లోగా లోకమంతా వాడిని గణపరిచేలాగా చేస్తున్నాడు. ఒకటి చెప్తానండి, అపవాది మనుషుడు హృదయంలోకి ఎలాగెళ్ళాలో బాగా తెలుసు వాడికి, ఎలాగ అడుగు పెట్టాలో బాగా తెలుసు వాడికి, ఏ రీతిగా అడుగు పెడితే మీరు ఆహ్వానిస్తారో బాగా తెలుసు వాడికి. మీరు అనుకోని రీతిగానే మిమ్మల్ని మోసము చేసి మీ హృదయాన్ని అధికారం తీసుకుంటాడు మీ హృదయం పైన. బై ద టైమ్ యూ రియలైజ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ బాండేజ్. మీరు గ్రహించుకునేటప్పటికీ మీరు కట్టబడిన స్థితిలో ఉంటారు. జాగ్రత్త. కానీ ఈరోజు యేసు నామాన్ని తెలియజేస్తున్నానండి, మీరు గ్రహించిన వారు మీరు యేసు నామాన్ని పిలిచి ఆయన రక్త ప్రోక్షణ వేడుకుని
ఆయన సన్నిధిలో మీ పాపములు, మీ తప్పుల్ని క్షమాపణ కోరితే, కడగబడితే మీకు విడుదల ఉంది. మీ ఊపిరి ఉన్నంత వరకు మీ బ్రతుకు మార్చుకుంటానికి అవకాశం ఉందండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఎందుకంటే మనలో ఊపిరి ఉంది. ఇంకా టిల్ ద టైమ్ యూ హ్యావ్ బ్రెత్ యూ కెన్ ఫిక్స్ యువర్ లైఫ్. చాలామంది అంటే నీ జీవితంలో ఈ తప్పు అయిపోయింది, ఇక నేను చేయలేను అనుకుంటారు. కానీ దేవుడు అంటాడు, నో 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 నో, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. నీవు ఇంకా సజీ లెక్కలు ఉన్నావంటే నేను నీకు ఇచ్చిన అవకాశం. పైకి వెళ్ళిన ఊపిరి కిందకు వస్తుందంటే నేను ఇంకా నీ కృపను అధికంగా ఇచ్చాను. కాబట్టి ఈ లోకంలో మన జీవితంలో ఎన్ని అయినా ఏమైనా పర్వాలేదు, కానీ పరలోక రాజ్యంలో మన జీవితం ఎలా ఉందో అది ముఖ్యమండి. అది గమనించుకోవాలండి. ఈ లోకంలో ఎన్ని సాధించినా వ్యర్థమే, ఎంతగా దెబ్బ పడినా పర్వాలేదు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళినప్పుడు ఇట్ ఇస్ గోయిన్ టు బి న్యూ, నూతన భూమి ఆకాశం, మహిమ స్వరూపం, మహిమ దేహము. దేవుడు అని ఇట్ డజంట్ మ్యాటర్. ఈరోజు మీరు ఎవరన్నా నా పని అయిపోయింది ఇక కుదరదు అన్న మనసులో ఉంటే దేవుడు అంటాడు, నో 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 నో, ఐ స్టిల్ హ్యావ్ మై గ్రేస్ ఫర్ యూ. నా కృప ఇంకా నీ కొరకు ఉంది, నా కరుణ ఇంకా నీ కొరకు ఉంది, నా ప్రణాళిక నీ కొరకు ఇంకా ఉంది. నమ్మాలని వేడుకుంటున్నానండి. ఇక్కడ దానియేలు చూస్తే ఆయన 21 రోజులు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఏమైందో చదవండి. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దీకేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. నార బట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన ద్వీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. ఎవరండి ఇది? టైం ఎక్కువ లేదు కానీ ప్రకటన గ్రంథం వెళ్ళి మొదటి అధ్యాయం చదవండి మీరు కావాలంటే. యేసు ప్రభు ఆయనకి కనబడ్డాడు. యేసు ప్రభు ఆయన ముందుకు వచ్చాడు. కానీ తర్వాత చదువుతా అది యేసు ప్రభు కాదు. అంటే నేను అనుకుంటాను ఇలాగా, దేవుడు ఒక దూతతో ఆయన మాటని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని పంపించినప్పుడు, ఆ దూత దేవుని మాటను తీసుకునేటప్పుడు, ఆ దూత వచ్చి నిలబడినప్పుడు, ఆ దూత సాదృశ్యము, ఆ దూత కనబరిచేది ఎవరిని? పంపిన క్రీస్తునే. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనలో నుండి, మన ద్వారముగా, మన త్రూ క్రీస్తుని కనబరచాలని ఆశపడుతున్నాడు అండి. అందుకనే జీవించినది నేను కాదు కానీ క్రీస్తే. క్రీస్తు మనలో కనబడాలి. మనం ఆయనకి సమర్పించుకుంటే తప్పకుండా కనబడతాడు. బట్ ఆర్ వి రెడీ టు సబ్మిట్ అవర్ సెల్స్ టు క్రైస్ట్? మెయిన్ పాయింట్. ఇక్కడ దేవుని సన్నిధి, ఆయన మహిమ, ఆయన స్వరూపం అక్కడ దిగి కనబడుతుంది ఆయనకి. చదవండి. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడిన మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులే దాగుకొనవలని పారిపోయిరి. నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనము చూచితిని. చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు నీవు బహు ప్రియుడవు. జాగ్రత్తగానండి ఈ మాట ఏంటి? దానియేలు నీవు బహు ప్రియుడవు. ఈరోజు దేవుడు మీ గురించి ఆ మాట చెప్పగలుగుతాడా? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దానియేలు పెద్ద ఏం చేశాడు దేవుని దృష్టిలో ప్రియుడు కొనడానికి? మన కూడా చాలా కష్టం. తను తాను తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. ముమ్మార్లు ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని ఎడల విశ్వాసం ఉంచాడు. ఆయన్ని సేవించాడు. ఆయన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నా, రోజుకి 3 సార్లు ప్రార్థన చేయలేరా? కష్టమా? రోజుకి 3 సార్లు మోకరించి ప్రార్థన చేయలేరా? ఈరోజు నేను సవాలుగా తీసుకుంటాను. నేను ఎక్కడున్నా సరే రోజుకి 3 సార్లు ముమ్మార్లు మోకరించి ప్రార్థన చేస్తానన్న వారు చేతులు ఎత్తారా? టేక్ ఇట్ ఎ ఛాలెంజ్. మనుషులు ఏమనుకుంటారు, చుట్టూ ఏమనుకుంటారు? నెవర్ మైండ్. దేవాది దేవుడు, రాజాది రాజు సన్నిధిలో మోకరిస్తున్నామండి. ఇన్ఫ్యాక్ట్ హీ విల్ టెల్ యు ఆర్ వెల్ ఎస్టీమ్డ్. నువ్వు అతి ప్రియుడివయ్యా, నువ్వు నా ప్రియుడివి. దేవుని సన్నిధిలో ముమ్మార్లు మోకరించి ప్రార్థన చేసేవాడు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపుకున్నాడు. అబద్ధమాడాడు, అన్యాయం చేయడు, మోసం చేయడు. ఇంకా పెద్ద ఏం చేసింది ఉంది అక్కడ?
కానీ దేవుడు అంటాడు ఏంటి తెలుసా, నువ్వు అతి ప్రియుడివి. ఇంకా చదవండి. నీవు బహు ప్రియుడువు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. నేను నీ యొద్దకి పంపబడి. యు ఆర్ వెల్ ప్లీజ్డ్, యు ఆర్ ఎస్టీమ్డ్. నువ్వు అతి ప్రియుడివి, నువ్వు బహు ప్రియుడివి, నీ దగ్గరకు నేను పంపబడ్డాను. దేనికి? చదవండి. నీవు లేచి నిలబడి నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతని మాటలు నాతో చెప్పగా నేను వణకుచూ నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని. ఈ మాట జాగ్రత్తగా, నీవు దేవుని ఎదుట ఏం చేశాడంట? నిన్ను తగ్గించుకొనినా. ఆయన ఏం చేశాడన్నాడు? ఉపవాసం అన్నాడంటే దేవుని ముందు తగ్గించుకుంటాం. నీవు మొదటి రోజు ప్రార్థన చేసినప్పుడే మీరు నమ్మాలి, మీరు ప్రార్థన చేసిన మొదటి దినమే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మొదటి దినమే మీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినిపించబడింది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? మీరేం ప్రార్థన చేశారో ఒకసారి మీకు జ్ఞాపకం ఉందా? ఏం అడిగారు గుర్తుందా? ఏ విషయంలో జయం కావాలో అడిగారని గుర్తుందా? ఏ విషయంలో దేవుడు ఆశీర్వదించాలో అడిగారు గుర్తుందా? రిమెంబర్ దాట్. దేవుడు మర్చిపోడు, మీరు మర్చిపోతారేమో. అక్కడ చూడండి, చదవండి. నీవు అడిగిన మొదటి దినమే మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. నీ మాటలను బట్టి వచ్చాను. కానీ ఇందుకు 21 రోజులు తీసింది. పారసీకుల రాజ్యాధిపతి అంటే ఆ కాంటినెంటల్ అధిపతి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, ఈ ప్రపంచం మొత్తంలో ఎవ్రీ టెరిటరీ ఒక్కొక్క దురాత్మ ద్వారముగా ఏలబడుతుంది. ప్రతి టెరిటరీ ఒక్కొక్క దురాత్మ ద్వారంగా ఏలబడుతుంది. దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ డీమన్స్. దేర్ ఆర్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. దే వాక్ యాజ్ లీజన్స్ అంటే ఆర్మీ. తుపాకీలు పట్టుకుని నడుస్తారు చూడండి, ఒకేలాగా. అట్లా ఆర్మీ, దే వర్క్ టుగెదర్. అపవాది మనం అనుకుంటే అపవాది ద్వారా పట్టి పీడించబడేవారు ఏమి ఉండదు జీవితంలో. అవును, వాడి ఖైదీలు అలా ఉంటారు, కానీ వాడు అలా ఉండడు. ఎవరిని మింగుదామా అని గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఉంటాడంట. దే ఆర్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. మన వాక్యంలో చూస్తామండి, దానియేలు మొరపెడతా ఉంటే దేవుని వాక్కు మొదటి దినమే బయలుదేరిందంట. కానీ ఈయన ఉపవాసం ఉండే కొలిది ఆ వాక్కు, బయలుదేరిన వాక్కు, ఆ దూత రెండో ఆకాశంలో నిలబడుతుంది. ఇవన్నీ అడ్డు వస్తున్నాయి. నువ్వు వస్తానికి లేదు, నువ్వు వెళ్తానికి లేదు, నువ్వు చెప్తానికి లేదు. నేను చెప్పాను కదా, మీ జీవితంలో జవాబు రాకపోవడానికి కారణము మీరు ఉపవాసం ఉండలేదు కాబట్టి రాలేదు. ఇప్పుడు మీరు ఉపవాసం ఉండారు కాబట్టి, మీరు ఉపవాసాన్ని కొనసాగిస్తూ మీరు ప్రార్థనలో పోరాడితే, మీరు దేని విషయమై ప్రార్థన చేశారో తప్పకుండా దేవుడు మీ జీవితంలో జవాబు ఇచ్చునుగాక. You will receive it. ఎందుకంటే it proves, God proves it. నీవు తగ్గించుకుని నీవు ప్రార్థన చేయి, నేను చేసి చూపిస్తా. మనం చూస్తాము 21 దినములు పోరాడారంట. చదవండి. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయిలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. వావ్. అంటే ఈ దెయ్యాలన్నీ కలిపి రౌండ్ వేశారనమాట. ఈ దెయ్యాలన్నీ కలిపి నువ్వు వెళ్తానికి లేదు, నేను నిలబడితే నేను ఒకటే ఆలోచిస్తా, అన్ని దయ్యాలు కలిపి నిలబడ్డాయంట. పరలోకం నుంచి ఒక్క దోత వచ్చిందంట. అంటే దేవుని శక్తి ఎంత గొప్పదో నమ్ముతున్నారా అండి? ఒక ఊరు దెయ్యాలన్నీ నిలబడుతున్నాయి. రే నువ్వు రావటానికి లేదంటే దేవుడు అంటాడు, ఒక్క దోత చాలు, మై చీఫ్ విల్ కమ్. ఆ ఒక్క దోత వస్తే అన్నీ ఓడిపోవాల్సిందే, అన్నీ పారిపోవాల్సిందే. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఈ ఆత్మరంగంలో ఏమి జరగాలన్నా అన్నీ ప్రారంభించాల్సింది ఈ నాలుకలో. ఎక్కడ? మీ నాలుకలో, మీ నోటిలో. మీరు మీ మనసులో తలంచి, మీరు నిజంగా తగ్గించుకుని మీరు ఒక్క ప్రార్థన చేస్తే మీకు కనబడకుండానే ఆత్మీయ రంగంలో పోరాటం జరుగుతుందండి. ఆయన బిడ్డలకి దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఇఫ్ యూ హంబుల్, యు ఆర్ హర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు తగ్గించుకుంటే, నీవు తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో మీ ప్రార్థన వినిపించబడుతుంది. దేవుడు మీకు జవాబు నిశ్చయంగా ఇస్తున్నారు. కానీ పొందుకుంటానికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని, ఆయన పాదాలు పట్టుకొని, ఉపవాసముతో విజ్ఞాపన చేస్తూ, హృదయంని చింపుకుని ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకుంటే నిశ్చయముగా జవాబిచ్చే దేవుడు అండి.
నిశ్చయంగా ఇస్తాడు. ఈరోజు 3 పాయింట్స్ ఇస్తానండి. దాసుడికి కలిగిన మనసు నాకు దయచేయ, దాస స్వభావం నాకు దయచేయ, దాసుని వలె నేను జీవించే కృపను నాకు దయచేయ, తగ్గించుకునే మనసు నాకు దయచేయ. దాసుడు స్వభావం, ద స్పిరిట్ దట్ మినిస్టర్స్ టు హెల్ప్, ఇతరులకి సహాయం చేసి ఇతరులకి పరిచర్య చేసే మనసు నాకు దయచేయ. నెక్స్ట్ మనం అడగాల్సింది, దేవా గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ కన్సిస్టెన్సీ, స్థిరమైన భక్తి, స్థిరమైన జీవితం, స్థిరమైన విశ్వాసాన్ని నాకు దయచేయి. ఏదో ఒక రోజు ఎక్కువ, ఏదో ఒక రోజు తక్కువ కాదు, కానీ స్థిరంగా నీ కొరకు జీవించే బ్రతుకుని నాకు దయచేయి. మూడోది మనం అడగబోయేది, గాడ్ గివ్ ద స్పిరిట్ ఆఫ్ అష్యూరెన్స్, అంటే ఇది అధికమైన విశ్వాసం. విశ్వసిస్తామో తప్పకుండా జరిగిస్తాడు అని. ఈరోజు దేవా నా విశ్వాసాన్ని స్థిరపరచు, నా విశ్వాసాన్ని బలపరచు. గివ్ మీ అష్యూరెన్స్, ద స్పిరిట్ ఆఫ్ అష్యూరెన్స్ లార్డ్. దయచేసి అందరూ లేచి నిలబడతామండి. జ్ఞాపకం చేసుకుందాం, మీరు నోరు తెరిస్తే విశ్వాసముతో, మిమ్మల్ని మీరు తగ్గించుకుని నోరు తెరిస్తే పరలోకములో యుద్ధం జరుగుతుంది, మధ్య ఆకాశంలో యుద్ధం జరుగుతుంది. దేవుని వాక్కు మీకు అనుగ్రహించబడుతుంది. ఈ ప్రార్థన సమయంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలండి. మీరు కళ్ళు మూసుకుని ప్రార్థన ప్రారంభిస్తే దేవుని దూత దిగి వస్తుంది పోరాడటానికి. దేవుని దూత, ఒక్క దూత చాలండి, ఒక్క దూత చాలండి. మీ జీవితంలో రావాల్సిన బదుల్ని, ఆన్సర్ని, సమాధానాన్ని మీ దగ్గర తీసుకొస్తారు. ఒక్క దూత చాలు. అడగండి, మీరు ప్రార్థనలు అడగండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయన సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవా నీవు నన్ను బలపరుస్తానన్నావయ్యా, నన్ను బలపరచు దేవా, నా విశ్వాసాన్ని బలపరచయ్యా, నా జీవితాల కార్యాన్ని జరిగించండి. మీరు లేచి నిలబడచ్చు, మోకరించవచ్చు, మీ ఇష్టము. మీరు ఎలాగ దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తారో ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ ఐ రిక్వెస్ట్ యూ ప్రే, హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రే. నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయండి. మీ నాలుగులో జీవం మరణం ఉంది మర్చిపోకండి. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, మీరు తగ్గించుకుని ప్రార్థన చేస్తే, మీ ప్రార్థన దేవుని సింహాసనము ముందుకు వెళ్తుందని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వింటున్నాడు. కుటుంబ సమస్యలు దేవుని పాదాల దగ్గర పెట్టండి, ఆర్థిక సమస్యలు దేవుని పాదాల దగ్గర పెట్టండి, అపవాది మీ దగ్గర ఉన్నది దోచుకుని పోతున్నాడు దేవుని దగ్గర పెట్టండి, మీ జీవితాన్ని నాశనం చేసాడు దేవుని దగ్గర చెప్పండి. దేవుడే మన దిక్కు, ఆయన మన జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడండి. హీ వాంట్స్ టు డూ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మేలు చేస్తానికి ఆశపడుతున్నాడు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు నరకానికి వెళ్ళకూడదని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యేసుప్రభు అయితే తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడంట. తండ్రి ఇంకొక అవకాశం అయ్యా, ఇంకొంచెం అవకాశం అయ్యా, ఇంకొంచెం కృప అయ్యా, ఇంకొంచెం దీవెనయ్యా. దేవా నీ ప్రేమను రుచి చూడాలయ్యా. మీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తే విశ్వాసంతో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములయ్యా. నువ్వు ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదయ్యా మాకు. నువ్వు ఉన్నంత వరకు ఏదేనికి దిగి చెందాల్సిన అవసరమే లేదయ్యా మాకు. ఎందుకంటే మమ్మల్ని కాచి కాబట్టి దేవుడు, కునుకని నిద్రపోని దేవుడు పోయాను. యు ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ us. You will command your angels, Lord. We believe, Lord. ఈరోజు ఎవరెవరైతే ఏదైతే ప్రార్థన చేశారో నీవు మాకు జవాబు అనుగ్రహించావని మేము నమ్ముచున్నాము దేవా. We will continue to pray, Lord. As there is a war happening, the spiritual war, Lord, we will fast and we will pray, Lord. మాకు జవాబు రావాలయ్యా, మేము చూస్తామయ్యా. ఈ సంవత్సరములో నూతన కార్యములు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కలుగునుగాక. ప్రతి కీడు, ప్రతి శాపం, ప్రతి నష్టము, ప్రతి తెగులు, ప్రతి అవమానము, ప్రతి దుఃఖము ఇప్పుడే నీ రక్తముతో కడిగేవేమని వేడుకుంటామయ్యా. Here we receive, Lord. Here we receive, Lord. దేవా ఎవరెవరైతే కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నారు, ఆ కుటుంబంలో నీ సమాధానము కలుగునుగా కాడు ప్రకటిస్తున్నామయ్యా. దేవా ఎవరెవరైతే అనారోగ్యంతో ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో ఉన్నారో, ఇక్కడ ఉన్నను లైవ్లో వీక్షిస్తున్నాను, అటువంటి వారు ఎవరున్నను సరే దేవా, డాక్టర్స్ వర్డ్స్ ఆర్ నాట్ ఫైనల్ లార్డ్. వాట్ యూ డిసైడ్ ఇస్ ఫైనల్. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. ఫుల్ఫిల్ ఇట్ లార్డ్.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో భూమిపైన ఏదైతే బంధిస్తారో పరలోకంలో బంధిస్తారన్నావయ్యా, ఏదైతే విడిపిస్తారో పరలోకంలో విడిపించబడుతుందన్నావయ్యా. ఇదిగోనే ఏక మనసుతో అనారోగ్యస్తులకి స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. యు హీల్ దెమ్ లార్డ్, యు హీల్ దెమ్ లార్డ్. యెహోవా రాఫా స్వస్థపరచండి. ఇట్ ఇస్ నాట్ ద పవర్ దట్ వీ హ్యావ్, ఇట్ ఇస్ యూ లార్డ్ హూ ఇస్ టచింగ్ ఇట్. ఇట్ ఇస్ యూ హూ ఇస్ టచింగ్ దట్ పర్సన్. బంధించబడిన వారు ఎవరున్నా సరే, కట్టబడిన స్థితిలో ఎవరున్నా సరే, ఈ క్షణమే నజరేయుడని యేసు నామములో విడుదల కలుగునుగా కాడు ప్రకటిస్తున్నామయ్యా. నీ ఆత్మ కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.